అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ కథతో మీ ముందుకు వచ్చేసాను. అవకాశం చేతికి వచ్చినా పని సరిగ్గా చేయకుండా పగటికళ్ళ కంటూ ఏమవుతుందో తెలుసా? జీవితంలో ఏమి అభివృద్ధి సాధించలేరు. మన ప్రయత్నం మనం సక్రమంగా చేయాలి, మిగతాదంతా భగవంతుడిపై భారం వేసి ఉంచాలి. మన ప్రయత్నానికి దైవానుగ్రహం తోడైతే మనిషి ఎంత ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడు. పగటికళ్ళు కంటూ కూర్చుంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది అనే సామెత 100% నిజం. దీనికి సంబంధించి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. ఒక ఊరిలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు తెలివి తక్కువవాడు. అతడు మాయావారం చేసి జీవించేవారు. మాయావారం అంటే బియ్యం పప్పు దానంగా స్వీకరించి దానితో కడుపు నింపుకొని జీవనం చేయడం అన్నమాట. ఒకరోజు అలాగే భిక్ష కోసం ఒక ఇంటికి వెళ్తాడు ఆ బ్రాహ్మణుడు. ఆ రోజు ఆ ఇంటి ఇల్లాలు ఏ కలనుందో కానీ ఒక చిన్న సంచి నిండా పిండి పోసి ఇచ్చింది. అది తీసుకుని ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి ఆ సంచి పక్కన పెట్టి ఆనందంగా దాన్ని చూస్తూ కూర్చున్నాడు. ఆ పిండి చాలా ఉంది కదా, దీనితో ఏం చేయొచ్చు, కాస్త పెద్దగా ఆలోచించాలని అనుకుంటూ ఆలోచిస్తున్నాడు. ఇలా ఆలోచించటం మొదలుపెట్టాడు. మొత్తానికి ఈ పిండి సంచి ఇక్కడే ఉంటే ఏదైనా తగిలి కింద పడటమో లేదా చీమలు పట్టడమో జరుగుతుంది. ఏం చేయాలి అని అనుకుంటూ ఆ సంచిలో నుంచి ఓ పిండి అంతా ఒక కుండలో పోశాడు. ఆ కుండను తాడితో గట్టిగా కట్టి పైన ఉట్టికి కట్టాడు. ఉట్టికి కట్టి పైన వేలాడదీశాడు. ఎవడైనా దొంగవాడు వస్తే తెలుస్తుందని దానికి తాడు కట్టి ఆ తాడు తన చేతికి కూడా కట్టుకున్నాడు. ఒక చింకి చేప పైన పడుకొని హమ్మయ్య అని నడుం వాల్చి పడుకున్నాడు. ఎంతో ఆనందం కలిగింది అతనికి. ఆ ఆనందంతో ఇలా ఆలోచిస్తున్నాడు. మళ్ళీ ఈ పిండి చాలా రొట్టెలు అవుతాయి, ఆ రొట్టెలు అమ్మితే చాలా ధనం వస్తుంది. ఆ ధనంతో ఒక మంచి ఆను కొంటాను, అది బాగా పాలిస్తుంది. ఆ పాలు అమ్మితే మళ్ళీ ధనం వస్తుంది. దాంతో ఒక మంచి ఇల్లు కట్టుకుంటాను. తర్వాత ఒక మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకుంటాను. తర్వాత ఆ పిల్లలు ఇలా సంసారం ఏర్పడుతుంది. ఇంకా మరికొన్ని ఆవులు పాలు అమ్మి ఇంకా ధనం సంపాదించి పిల్లలకు ఘనంగా పెళ్లి చేస్తాను. అబ్బో ఎంత అద్భుతం అనుకుంటూ గట్టిగా హుషారుగా చేతులు తిప్పాడు. అంతే, దాంతో చేతికి చుట్టుకున్న తాడు గట్టిగా లాగబడింది. ఉట్టిపైన ఉన్న కుండ కాస్త కింద పడిపోయింది. భల్లున పగిలిపోయే అందులోని పిండంతా నేలపాలయ్యే. మట్టి ఇల్లు కదా, మట్టితో కలిసిపోయింది. పైపొద్ది కొంచెం పిండి దక్కింది చివరకు ఆ బ్రాహ్మణుడికి. ఇంకేముంది, మళ్ళీ యథాప్రకారం జీవితం తయారైంది. పని చేయకుండా ఇలా పగటికల్లో కని లభించిన అవకాశాన్ని కూడా జారుకున్నాడు ఆ బ్రాహ్మణుడు. నిజంగా వెర్రిబాగులుడే. ఆ బ్రాహ్మణుడు వెర్రిబాగులుడు అయినా కూడా ఈ కథలో నీతి మనం చాలా గ్రహించాలండి. కలల కంటి కూర్చుంటే మన కలలు నిజమవ్వవు. వాటిని ప్రయత్నించి ఆచరించాలి. వెంటనే రొట్టెలు చేసి అమ్మటమన్నా చేసి ఉండాలి ఆ బ్రాహ్మణుడు. లేదా పిండితో కొంచెం తడిపి ఎండబెట్టి కొంచెం జాగ్రత్త పరుచుకుంటే 2-3 రోజులకు అతనికి ఆహారంగా ఉండేది. ఏదీ కాకుండా ఊహల్లో బ్రతికి పిండిని మొత్తం నేలపాలు చేసుకున్నాడు. మనం కూడా మన జీవితంలో వచ్చే అవకాశాలని సద్వినియోగపరచుకోవాలే కానీ ఇలా కలలకంటూ ఊహించుకుంటూ ఉంటే కలలుగా మిగిలిపోయి సమయం వృధా అవుతుంది, రోజులు గడిచిపోతుంది. కానీ మన కలలు మాత్రం నిజం అవ్వవు. కాబట్టి మన కలలు నిజం చేసుకోవటానికి ఏం చేయాలి, ఎలా ప్రయత్నించాలని మాత్రం ఆలోచించాలి. ఇక ఈరోజు మంచి రెండవ కథ విందామా? భూపాల రాజ్యాన్ని పాలించే రాజు భుజంగవర్మ మంచి పరిపాలకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రజల కష్టనష్టాలు ఎప్పటికప్పుడు తెలుసుకొని కొన్ని రోజులు మారువేషం ధరించి రాజ్యంలో పర్యటించాలని నిర్ణయించుకున్నాడు. అలా పర్యటించి తెలుసుకునేవాడు కూడా. వాళ్ళకి తగిన సమస్యలకున్న పరిష్కారాలు, తగిన చర్యలు తీసుకుంటూ ఉండేవాడు ఆ రాజు. ఒకరోజు అలా మారువేషంలో భుజంగవర్మ వెళ్తూ ఉండగా ఒక దృశ్యం కనిపించింది. ఒక వ్యాపారి చిత్రమైన అమ్మకం చేస్తూ ఉన్నాడు. ఆ వ్యాపారి 2 రామచిలుకలను అమ్ముతూ జనాలను ఉద్దేశించి ఇలా అంటున్నాడు. అయ్యా, ఈ 2 కూడా మాట్లాడే చిలుకలు. ఒక చిలక వెలేమో 10 వరహాలు, అయితే మరో చిలక 10,000 వరహాలు. కానీ 2 చిలకలను విడిగా అమ్మను, 2 చిలకలను కలిపి కొనే వాళ్లకు అమ్ముతాను అంటాడు.
విన్నవారంతా పిచ్చివాడిలా ఉన్నాడు అనుకుంటూ కొనకుండా వెళ్ళిపోతున్నారు. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు కొంటారు, కానీ రెండు కొనాలి అంటే ఈ నిబంధన పెడితే ఎవరు కొంటారు? ఉత్త పిచ్చివాడిలా ఉన్నాడే ఒకరు అని ఒకరితో ఒకరు అనుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు అక్కడ ఉన్న జనాలందరూ కూడా. భుజంగవర్మకు విచిత్రంగా అనిపించింది ఆ వింత చూసి. ఇదేదో వింతగా ఉందే, రెండు కొనేసి అసలు విషయం ఏంటో చూడాలి అని మనసులో అనుకున్నాడు భుజంగవర్మ. 2 చిలకలను మొత్తానికి కొనేశాడు. వాటిని అంతఃపురానికి తీసుకువెళ్ళాడు. 10 వరహాలతో కొన్న చిలకను సేవకులు సంరక్షణగా ఇచ్చి 10,000 వరహాలు కొన్న చిలుకను అంతఃపురంలోకి తను శయనించే గది ఎదురుగా ఉన్న విశాల ప్రాంగణంలో పెట్టాడు రాజు. తర్వాత హాయిగా నిద్రపోయాడు ఆ రోజు. తెల్లవారుతుండగా కౌసల్య సుప్రజారామ అంటూ సుప్రభాతం వినపడుతుంది. నిద్రలేచి రాజు భుజంగవర్మ ప్రశాంతంగా చిత్తంతో ఈ సుప్రభాతం ఎక్కడి నుంచి వస్తుంది అని పరికిసించి చూడసాగాడు. తాను తెచ్చిన చిలక ఆ పాటను పాడుతూ ఉంది. చూసి చాలా ఆనందించాడు. ఆ రోజు పనులన్నీ సమర్థవంతంగా చేసుకున్నాడు. ఆ మర్నాడు 10 వరహాలతో కొన్న చిలుకను పట్టుకొని పడుకున్నాడు. మళ్ళీ తెల్లవారింది. ఉదయమే తిట్ల దండకం వినపడింది. ఏంటా అని చూస్తే ఆ చిలుక భయంకరంగా తిడుతూ అరుస్తూ ఉంది. భుజంగవర్మ రాజుకి చాలా చిరాకేసింది. వాళ్ళ భటులతో, ఎవరక్కడ, ముందు ఈ చిలకను బయటపడేయండి, ఈ 2 చిలకలను అమ్మిన ఆ వ్యాపారిని పట్టుకురండి సభకు అని ఆజ్ఞాపిస్తాడు. ఇక రాజాజ్ఞ ప్రకారం మర్నాడు సభలోకి ఆ చిలకలు అమ్మిన వ్యాపారిని ప్రవేశపెట్టారు. ఆ వ్యాపారిని ఉద్దేశించి రాజు, భుజంగవర్మ, ఏమయ్యా, ఈ 2 చిలకలను ఒకేసారి ఎందుకు అమ్మావు? ఒక చిలుక భయంకరమైన తిట్లు తిడుతుంది. అసలు ఏంటి నీ ఉద్దేశం? నిజ నిజాలు వెల్లడించు, లేదంటే నీకు మరణదండనే అని అంటాడు రాజు కోపంగా. ఆ వ్యాపారి ఇలా సమాధానమిచ్చాడు. రాజా, పెరిగిన వాతావరణాన్ని బట్టి మనిషి వ్యక్తిత్వం ఉంటుంది, అంతే తప్ప వేరేమీ కాదు. చిలకలు 2 కూడా ఒకే ఉపాధి కలిగి ఉన్నాయి. అంటే ఒక జాతికి చెందినవి అయినా అందులో ఒక చిలక మంచి అలవాట్లు ఉన్న వారి దగ్గర పెరిగి ఆ కారణం చేత మనసుకు ఆహ్లాదంగా కలిగించే మాట్లాడుతుంది. ఇక 2వ చిలక ఎప్పుడు కొట్టుకొని తిట్టుకొని ఉన్న వారి మధ్య పెరగడం వల్ల అవే మాటలు నేర్చుకుంటుంది. అందుకే పెద్దల నుంచి మంచి మాటలు వినడం, జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి పనికి వచ్చే పుస్తకాలు చదవడం, మంచి అలవాట్లు ఉన్న వారితో స్నేహం చేయడం మొదలైనవి ఆచరిస్తూ మంచి వ్యక్తిత్వం ఏర్పడి మంచి మనుషులు అవుతారు. నలుగురి మేలు కోరుకునేవారు అవుతారు. ఆ విషయం అందరికీ తెలియజేయాలనే సదుద్దేశంతో ఇలా అమ్మాను. తప్పైతే నన్ను క్షమించండి మహారాజా అంటాడు వినయంగా ఆ వ్యాపారి. ఆ వివరణ విని రాజు ఎంతో సంతోషించాడు. భుజంగవర్మ అతన్ని అభినందించి ఎన్నో కానుకలు ఇచ్చి తనకు సలహాదారుడిగా నియమించుకున్నాడు. తల్లిదండ్రులు చూస్తూ పెరుగుతారు పిల్లలు. మొట్టమొదట వాళ్ళే ఆ పిల్లల మనసులో రోల్ మోడల్ అవుతారు. అందుకే పిల్లలు మంచిగా పెరిగి గొప్ప ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే తల్లిదండ్రుల ముందు సరిగ్గా నడవాలి, ఇల్లును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆ ప్రభావం పిల్లలపై కూడా ఉంటుంది అని వివరించేది ఆ యొక్క వ్యాపారి. ఈ కథలోని నీతి రాజుకే కాదండి, మనందరికి కూడా అర్థమైంది కదా. మనం కూడా మన పిల్లల ముందు కానీ ఎవరి ముందైనా సరే తప్పుడు మాటలు మాట్లాడటం, అలాగే ఇతరుల మీద అసూయగా ఉండటం, ఇలాంటివి ఏమీ చేయకుండా మంచి మాటలు చెప్పడం, అలా చేసినప్పుడు వాటిని పిల్లలు నేర్చుకుంటారు, మంచిగా నడుస్తారు. అలా కాకుండా మనపై మనం చెడుగా ఉన్న, తప్పుడు ఆలోచనలతో ఉన్న, ఇతరుల మీద అసూయ పడుతూ ఉన్న, ఇతరులను ఏదైనా మనం తిడుతూ ఉన్నా అలాగే పిల్లలు కూడా తయారవుతారు. కాబట్టి మనం బాగుందాం, మన పిల్లల్ని తీర్చిదిద్దుదాం. ఈ 2 కథలు కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.